సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజు. సార్ ఈసారి ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందా? లేకుంటే టీడీపీ గెలుస్తుందా మీ ప్రాంతంలో? వైసీపీ బంపర్ మెజార్టీ ఎలా గెలుస్తుంది. చెప్పగలుగుతారు సార్? ఆయన చేసిన సంక్షేమం అలాంటిది. హ్మ్. ఇంతకుముందు ఎప్పుడూ ఏం చేయలేదు. హ్మ్. ముఖ్యంగా అయితే మేము ఇక్కడ ఎస్సీ హ్మ్. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి హ్మ్. ఒక హోమ్ మినిస్టర్కి మా రెండు కులాలకి ఇచ్చాడు. హ్మ్. ఉమ్, వైసీపీ అంటేనే మామూలుగా ఎస్సీ ఓట్ బ్యాంక్ హ్మ్. అలాంటిది. ఒక ఎంపీ స్థానం ఉంది. స్వాతంత్రం వచ్చిన కాడి నుండి ఒక మాది క్యాండిడేట్కి ఎంపీ ఇవ్వాలి. హ్మ్. ఎవరు కూడా ఎవరి వల్ల? ఎవరు ఇవ్వాలి. హ్మ్. ఒక నందిగాం సురేష్ అనేవాడిని హ్మ్. ఒక సామాన్య కార్యకర్తను పెట్టి ఎంపీని చేశాడు. హ్మ్. అలాంటి ఓట్ బ్యాంక్ అంతా ఆయన ప్లస్ అవుతుంది. హ్మ్. గ్యారెంటీ అంటే వైసీపీ. వైసీపీలో అంటే ఈ ఈ జగన్ గారి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీకైనా ఎవరికైనా కూడా మంచి జరుగుతుంది. మంచిగా జరిగింది. ఈ మంగళగిరి నియోజకవర్గంలో హ్మ్. చాలా డెవలప్ చేశారు. హ్మ్. మీరు ఇక్కడ నుండి ఈ వారధి కాడ నుండి హ్మ్. మ్, మంగళగిరి నియోజకవర్గం పరిధి మొత్తం హ్మ్. అటువైపు రోడ్లు చూడండి. హ్మ్. ఇక్కడ నుండి మొదలు పెడితే వైఎస్ఆర్ ద్వారం అని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారం అని, హ్మ్. కామరేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ద్వారం అని, హ్మ్. ఇంకా అటు పోతే జ్యోతిరావు పూలే ద్వారం అని, హ్మ్. మ్, పరిధి మొత్తం ఏదో ఒకటే అర రోడ్లు తప్ప మిగతా అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. హ్మ్. అన్నీ బాగానే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సీఎం అని అంటున్నారు కదా. సో ఆ మాటకు మీరేమంటారు జనరల్గా? సైకో సీఎం అంటే ఆయన నవరత్నాలు చెప్పాడు. మ్మ్. ఆయన చెప్పింది అది. మ్మ్. ఆ నవరత్నాలు చేశాడు. మ్మ్. 90% నవరత్నాలు చేశాడు. మ్మ్. మాకైతే వచ్చినాయి, మ్మ్. అందరికీ వచ్చినాయి. నాకు రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అప్పులు చేసి కుప్పలు చేస్తున్నాడు తప్ప అభివృద్ధి చేయట్లేడు. రేపు పొద్దున మా ఈ పేద ప్రజల మీద పడుద్ది అప్పు భారం అంతా కూడా. నేను వస్తే అభివృద్ధి చేస్తాను, అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇస్తాను, ఇంకెక్కువ ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు జగన్ గారు ఒక్క పిల్లకి మాకు ఇద్దరు పిల్లలతో ఒక పాప 13,000 ఇస్తున్నాడు. మ్మ్. ఇప్పుడే 1,00,000 కోట్లు అప్పు అయింది. మ్మ్. ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇస్తానంటున్నాడు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు అవుద్ది? మ్మ్. అప్పుడు ఎంత అవుద్ది? మ్మ్. మన రాష్ట్రం యొక్క రాబడి ఎంత ఉంది? మ్మ్. ఏముంది? మ్మ్. అప్పటికప్పుడే ఎట్లా వస్తుంది? రాదు కదా, కొద్ది టైం పట్టింది కదా. మ్మ్. జగన్ ఓ ప్లాన్ మీద వెళ్తున్నాడు. ఇంకోసారి జగన్కి అవకాశం ఇస్తే ప్లాన్ మొత్తం సక్సెస్ అవుద్ది. మ్మ్. ఒకసారి మనం హైదరాబాద్లో మోసపోయాం. మ్మ్. జగన్ 3 ప్రాంతాలు డెవలప్ చేస్తానంటున్నాడు. మ్మ్. అలాగే చేస్తున్నాడు. మ్మ్. మాకు ఇక్కడ రాజధాని లేకపోయినా కానీ మా మంగళగిరి నియోజకవర్గం బాగానే చేశాడు, కనపడుతుంది. మ్మ్. మీరు చూడండి, ఇక్కడ వారధగాన్ నుండి ఇటువైపు చూడండి, మ్మ్. అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి ఆ రోడ్డు చూడండి, మొత్తం అన్ని రోడ్లు బాగానే వేసాడు. మ్మ్. ఎక్కడో ఒకటి అరా చేయలేదేమో, 100% ఎవరు చేయలేరు. మ్మ్. 80%, 90% చేశాడు, మ్మ్. బాగానే చేశాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పొత్తుపై మీరేం మాట్లాడతారు? అది పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పాలి. అంటే ఇక్కడ అసలు ఆయనకు ఓట్ బ్యాంకింగ్ లేదంటారా? నాకు తెలిసి తక్కువే మరి. మ్మ్. ఓట్ బ్యాంక్ తక్కువే. టీడీపీ మా మంగళగిరి నియోజకవర్గం అయితే మ్మ్. ఎస్సీ ఓటింగ్ 70,000 ఓటింగ్ ఉందంట, మ్మ్. ఎక్కువ ఓటింగ్. మ్మ్. కంపల్సరీగా ఇక్కడ గెలుస్తాడు, వైసీపీ గెలుస్తుంది. అంటే లోకేష్ బాబు గారు నిలబడ్డా కూడా గెలుస్తారు. గెలుస్తుంది. అంటే జగన్ గారు చెప్పింది చేశాడు. మ్మ్. చేశాడు. అంటే తాడేపల్లిలో అభ్యర్థితో పని లేకుండా జగన్ గారు ఫోటో యూస్ చేస్తారా ఇక్కడ? ఏంటంటే అభ్యర్థితో పని లేకుండా అభ్యర్థితో పని కేవలం లేదు, జగన్ గారి అస్సలు అభ్యర్థితో ముఖం పని చూసే లేదు. చేస్తారా? ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు నాన్ లోకలు. అసలు ఆర్కే గారు ఇక్కడికి 2014 ముందు వచ్చేటప్పుడు మాకు తెలియదు, అసలు ఆ. ఆర్కే గారు తెలియదు. మ్మ్. మేము అంతకుముందు కాంగ్రెస్ తర్వాత వేస్తారు, మ్మ్. అంతకుముందు ఇప్పుడు కూడా ఆర్కే గారు తెలియదు. మ్మ్. ఇంకా ఏమన్నా గంజి చిరంజీవి గారు తెలుసు అంతకుముందు. ఆ. అప్పుడు ఒక 12 ఓట్లతో ఆర్కే గారికి నడిపారు. రాకముందు గంజి చిరంజీవి తెలుసు, ఏంటంటే మా లోకల్ ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఆర్కే గారు వెళ్ళిపోయారు. ఆర్కే గారిని క్యాండిడేట్గా పెట్టినప్పుడు మేము అందరం కలిసి పనిచేసాం. ఇవాళ జగన్ గారు ఎంపీ లేకుండా ఆర్కే గారు వెళ్ళిపోయాడు. జగన్ గారు ఏ క్యాండిడేట్ని పెడితే ఆ క్యాండిడేట్ మేము పనిచేస్తాం, అందరం ఉంటాం, అది పెడతాం. కావాల్సింది జగన్ అన్న, మ్మ్. కేవలం క్యాండిడేట్లు కాదు. జగన్ గారే రావాలి, జగన్ గారే అంతే, జగన్ గారే. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం ఎట్లుందండి ఇక్కడ? చిరంజీవి గారు ఇంతకుముందు టీడీపీలో పోయారు, ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు వచ్చారు. అది చిరంజీవి గారు అంటే లోకల్ కదా, ఎక్కడ కదా, కంపల్సరీగా గెలుస్తారు. చిరంజీవి గారు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ అన్న చేశాడు, పని చేశాడు. ఓకే. ఇప్పుడు మంగళగిరి టౌన్ రోడ్డు చూడండి మీరు, అది ఎప్పుడు దగ్గరగా కాండ్రకమల గారు ఉన్నప్పటి నుండి జరుగుతుంది, అవలేదు. ఇప్పుడు క్లియర్ అయిపోయింది, అంత బాగుంది చూడండి. 8 లైన్లు రోడ్డు వేశారు, ఎన్ని సంవత్సరాలకు ఉపయోగపడుద్ది. అట్లా చేశారు. పని చేసినప్పుడు ఎవరైనా సరే వేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ నియోజకవర్గం వచ్చేసి బీసీ క్యాండిడేట్ది. రాష్ట్రం మొత్తం మీద చేనేత వర్గాలకు సంబంధించిన ఈయన. ఒకవేళ గవర్నమెంట్ వస్తే చేనేత వర్గాల తరఫున ఈయన గారికి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు, చిరంజీవి గారు ఉంటుంది. ఓకే.
ఓకే, అట్లా కూడా ప్రియారిటీ ఉంటుంది అంటారు. ఇక్కడ మొత్తం కంపల్సరీ వైఎస్ఆర్నండి. ఇక్కడ ఎప్పటి నుండో మాకు ఈ టీడీపీ అనేది కొత్తగా వచ్చింది. అయితే ఇప్పుడు షర్మిల గారు అంటున్నారు, జగన్ గారు ఇప్పుడు సొంత చెల్లెనని చూడకుండా ఇంత అమానుషంగా తిట్టిస్తున్నారు వాళ్ళ మీడియా ఛానళ్ళతోనే అని అంటున్నారు. మీరేమంటారు దీన్ని? షర్మిల గారు అంటే వాళ్ళిద్దరు ఎప్పుడైనా ఒకటేనండి. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, ఎవరి కుటుంబంలోనే అంటే ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో షర్మిల గారు బయటికి రావడాన్ని ఎలా చూస్తారు మీరు? ఏముందిలే, అదంతా మామూలే. ఇప్పుడు ఆమె వల్ల ఓట్లు చీలవా జగన్? ఏమి పెద్దగా ఏమి ఉండదు. ఆ ఓటు పడినా కానీ రాజశేఖర రెడ్డి పడినట్టేగా. ఇప్పుడు 20% సీలింది. ఆ వల్ల కాంగ్రెస్ 20% ప్లస్ అయింది అనుకోండి. రాజశేఖర రెడ్డి ఓట్లేగా. అప్పుడు జగన్ గారికి 20 మైనస్ అయింది. ఇప్పుడు మాకు 151 ఉన్నాయి. 20% లాస్ అయ్యామనుకోండి, 130 వస్తాయి. అక్కడ ఆ గెలవమటం ఖాయం. ఆ ఓటింగ్ అలాగే ఉంటుంది. ఓకే, జనరల్ ఓటింగ్ అలాగే ఉంటుంది. అది నా అభిప్రాయం. నేను అనుకుంటున్నా, నేను చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మంగళగిరి ప్రజలు ఎటువైపు ఉన్నారంటే ఏం చెప్తారు కరెక్ట్? నాకు తెలిసి ఎక్కువ శాతం ఆర్కే గంజి గారి వైపే ఉంటాడు. జగన్ గారు అసలు ఆర్కే గంజి వీళ్ళు కాదు, జగన్ గారు అంతే. ఏ నియోజకవర్గం జగన్ గారు అంతే. కాకపోతే మా తాడేపల్లిలో కూడా జగన్ గారు ఇప్పుడు ఒక బ్రిడ్జి ఒకటి ఉంది, అదొకటి కానీ వేసినట్టయితే చాలా బాగుండేది. తిరుగులాగా కాలువ మీద ఉన్నది. అది అటు ఇటు పోయి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. జగన్ గారు ఇక్కడే ఉన్నారు, అదొకటి గమనించి. ప్యాలెస్ చేశారు, ఆయన ఇక్కడికి వచ్చారండి. ఇక్కడనే ఉన్నారు. అది కొద్దిగా చూసినట్టయితే బాగుండేది. ఈ తాడేపల్లి వరకు బ్రిడ్జి ఒకటి వేసినట్టయితే బాగుండేది. ఈ నియోజకవర్గ పరిధిలో గల మేము అన్నీ చూసాము. మనకి మంగళగిరి ఫ్లైఓవర్ దిగిన తర్వాత తెనాలి వైపు వెళ్ళే రోడ్డు అదొకటి బాగా డ్యామేజ్ అయింది. ఈ ఎలక్షన్ టైంలో కల్లా ఏదైనా సరే నిధులు కేటాయించి ఆ రోడ్డు ఒకటి వేస్తే చాలా బాగుంటుంది. మిగతా అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. ఆ సైడ్ బాగా డ్యామేజ్ అయింది. చాలామంది ప్రజలు తెనాలి విజయవాడ తిరుగుతూ ఉంటారు. బాగా 2 వీలర్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ టు అమరావతి, తాడేపల్లి టు అమరావతి రోడ్డు కూడా బాగాలేదని అంటున్నారు. తాడేపల్లి అమరావతి రోడ్డు యాక్సిస్ రోడ్డు బాగానే ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది. లోపటి సైడ్కి వెళ్ళే రోడ్డు బాగాలేదు. పెనమాక ఎదురు రోడ్డు బాగానే ఉంది కదా, వేసారుగా. వైకుంఠపురం నుంచి వెళ్ళే రోడ్డు, వైకుంఠపురం అది కూడా బాగానే ఉంది. మద్దూరు వైకుంఠపురం మేము వెళ్ళాం ఈ మధ్య. అమరావతి దాకా వెళ్ళాం. మేము వెళ్ళాం మొన్న. అంటే ముద్దూరు దాటిన తర్వాత అమరావతికి మధ్యలో నుంచి అటు బాగానే ఉంది. అది మా నియోజకవర్గం కాదు, అది మన పల్నాడుకు వెళ్ళిపోయింది. అంటే మా నియోజకవర్గ పరిధిలో మాట్లాడుతున్నాం. ఇక్కడ మంగళగిరి వరకు అయితే బాగుంది. బాగానే ఉంది 100%. ఆయన ఏం చెప్పాడు, నేను రాజధాని చేస్తాను, అవి చేస్తాను, నేను ఇండస్ట్రీస్ తెస్తాను, అవి ఏం చెప్పలేదు. కానీ చెయ్యాలి, చేశాడు. నవరత్నాల మీద ఫోకస్ పెట్టాడు. నెక్స్ట్ ఇండస్ట్రీస్ మీద పెడతాడు. ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇప్పుడు విద్య డెవలప్ చేస్తున్నారు, స్కూల్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మా స్కూల్ చూడండి, మేము ఇక్కడ చదువుకున్నాం. కనీసం ఇదివరకు బాత్రూమ్లు కూడా ఉండేవి కాదు. పిల్లలు ఇక్కడ నుండి అటు వెళ్ళేవాళ్ళు. స్కూల్ అంతా బాగానే చేశారు. బాత్రూమ్లు కట్టారు. ఇక్కడ ఏదంటే చిన్న స్కూల్ అనుకోండి, మిగతా స్కూల్ అన్నీ పెద్ద పెద్ద స్కూల్ అన్నీ బాగా చేశారు. స్కూల్ మీద పెట్టారు. మరి అంతా బాగానే చేస్తున్నారు. పిల్లలకి స్నాక్స్ అని, ఫుడ్ అని అన్నీ చేస్తున్నారు. బాగానే ఉంది. జగన్ కంపల్సరీ 120 స్థానాలు సరే. నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్ అంతే, తిరుగులేదు. బాగా చేశాడు. చూద్దాం, అందరూ వస్తున్నారు కాబట్టి మనకి వాళ్ళందరి గురించి పెద్ద తెలియదు, వాళ్ళని అనలేము. ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మేము కూడా పార్టీలో తిరుగుతున్నాం, చూస్తున్నాము ఎలా ఉంది ఏంటి అనేది. కాకపోతే ఆ రోడ్డు ఒకటి దెబ్బతింది. ఈ తాడేపల్లికి వచ్చేసి మెయిన్ ఒకటి ఇది, ఈ బ్రిడ్జి ఒకటి వేస్తే బాగుండేది. నియోజకవర్గ పరిధిలో మంగళగిరి ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుండి తెనాలి వైపు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు బాగా డ్యామేజ్ అయింది. తర్వాత కేఎల్యూ రోడ్డు ఒకటి వర్క్లో ఉంది, జరుగుతుంది. అది కూడా అయిపోయి ఉంటే బాగుండేది. ఆ రోడ్ల వరకు అందరు చెప్తున్నారు రోడ్లు బాగాలేదని. కాకపోతే ఆ 2 రోడ్లు ఒకటి మెయిన్గా, ఆ రోడ్డు ఒకటి బాగాలేదు. మిగతా అన్ని బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ మంగళగిరి నుండి అటువైపు అమరావతి వెళ్ళే రోడ్డు, అది కూడా బాగానే ఉంది, వేసారు. అది కూడా బేతపూడి, నీరుకొండ అటువైపు వెళ్ళే రోడ్డు కూడా బాగానే ఉంది. ఒక్కటే బాగాలేదు. తాడేపల్లి వరకు వచ్చే సమస్య ఒకటి, మెయిన్ సమస్య ఇది. ఆ వంతెనగా నేసినట్టయితే తిరుగుండేది.